హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాత్రి పడుకునే ముందు ఈ 5 పనులు ఖచ్చితంగా చేయవలెను. ఒకవేళ చేయకపోతే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు పొరపాటున కూడా కొన్ని పనులను అర్ధరాత్రి తర్వాత చేయకూడదు. అలాగే మనందరం నిద్రపోవటానికి రాత్రి సమయాన్ని అనుకూలంగా భావిస్తాము. అదే సమయంలో మనము నిద్రకు ఉపక్రమిస్తాము. అప్పటికి మన పనులన్నింటినీ ముగించుకుంటాము కూడా. ఈ మధ్యలోనే కొన్ని పనులు ఎలాంటివి ఉంటాయంటే వీటిని పడుకునే ముందు రాత్రి పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అవేమిటంటే భార్యాభర్తలు శారీరకంగా కలవడం. అర్ధరాత్రి 2 గంటల తర్వాత ఈ పని అస్సలు చేయకూడదు. ఎందుకంటే అది బ్రహ్మముహూర్తంగా భావిస్తారు. రాత్రి 3 గంటల తర్వాత నుండి బ్రహ్మముహూర్తంగా భావించి పూజిస్తారు కూడా. ఈ సమయంలో భగవంతుణ్ణి ఆరాధించడం జరుగుతుంది. అంతేకాని ఇలాంటి పనులకు కాదు. ఇక రెండవది, ఇంట్లో మన పెద్దలు ఎన్నోసార్లు చెప్పి ఉంటారు ఈ విషయాలు. అదేమిటంటే రాత్రి పడుకునే ముందు కాళ్ళు చేతులు ముఖం శుభ్రంగా కడుక్కోవాలి అని. లేదంటే భయంకరమైన నకారాత్మక శక్తి ప్రభావం వల్ల వ్యక్తులు వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. అలాగే మీకు దోషం కలుగుతుంది. చేతులు కాళ్ళు కడుక్కోకుండా శుభ్రంగా లేకుండా బెడ్పై పడుకోవడం అనేది ఇంట్లో మొత్తం కుటుంబ సభ్యులందరికీ వ్యాధిని వ్యాపింపజేయడంతో సమానం అవుతుంది. కావున జాగ్రత్తగా ఉండండి. ఇక మూడవది, అయితే ఒక కుటుంబం సుఖమయమైన జీవితం గడపాలంటే ఎప్పుడూ కుటుంబానికి ఈ విషయం పట్ల చాలా అవగాహన ఉండాలి. అదేమిటంటే రాత్రి పడుకునే ముందు ఖచ్చితంగా గోరువెచ్చని పాలు తాగాలి. అయితే ఈ పనిని మీరు పడుకునే అరగంట ముందు పూర్తి చేసుకోవాలి. ప్రతిరోజు పడుకునే అరగంట ముందు గోరువెచ్చని పాలు తాగడం అనేది శరీరానికి అమృతంలాగా భావిస్తారు. ఎందుకంటే దీనివల్ల మీ శరీరానికి కావలసిన చాలా పోషకాలు సులభంగా లభిస్తాయి. ఇక నాలుగవది, మీరు రాత్రి పడుకునే ముందు రోజంతా చేసిన అన్ని పనుల గురించి మననం చేసుకోవాలి. ఈరోజు మీరు ఏం చేశారు, ఎంత చేశారు, ఏం మిగిలిపోయింది, ఏం తప్పు చేశారు, ఇంకా అలాగే ఏం చేయకపోయి ఉంటే బాగుండేది అనే విషయాలన్నింటినీ ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు మననం చేసుకోవడం అనేది తెలివైన పనిగా భావించడం జరుగుతుంది. దీనివల్ల మీకు మీరు చేస్తున్న తప్పులు, మీలో ఉన్న చెడు గుణాలు అన్నింటి గురించి తెలుస్తుంది. కావున మీరు ఈ పనిని ఖచ్చితంగా చేయండి. అలాగే తర్వాత రోజు ఉదయం ఇలాంటి పొరపాట్లు చేయకుండా తర్వాతి రోజు ఉదయాన్ని సరైన విధంగా ప్రారంభించండి. అలాగే మంచి ఫలితాలను పొందండి. ఇక ఐదవది, అయితే సైన్స్ అనేది అన్ని రకాలుగా నిరూపణ చేసింది ఏమిటంటే ఒకవేళ మీ ఇంట్లో నుంచి వ్యాధులను దూరంగా తరిమికొట్టాలంటే మీ కిచెన్ రూమ్లో నీటిని లీకేజ్ కానివ్వకుండా చూసుకోవాలి. అలాగే మీ కిచెన్ రూమ్లో సింకులో ఎంగిలి పాత్రలను అలానే వదిలిపెట్టకూడదు. రాత్రి ఆహారం తిన్న వెంటనే గిన్నెలను పాత్రలన్నింటినీ శుభ్రం చేసుకోవాలి. అలా చేయకపోవడం వల్ల భయంకరమైన క్రిమికీటకాలు, బొద్దింకలు తయారవుతాయి. ఎంగిలి పాత్రల ద్వారా మనకు వ్యాధులను ప్రబలించే రసాయనాలను వదిలి వెళ్తాయి. దీనివల్ల ఇంటిల్లిపాది వ్యాధుల బారిన పడి ఇబ్బంది పడతారు. అలాగే డబ్బులు కూడా నీళ్లు కారినట్టుగా ఖర్చయిపోతుంటాయి. అలాగే ఎక్కడైతే శుభ్రత ఉంటుందో అలాంటి చోట లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. శుభ్రత లేని ఇంట్లో నుంచి లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. కావున జాగ్రత్త పడండి. ఎప్పుడు గుర్తుంచుకోండి, కిచెన్లో మాత్రం నీటిని ఎట్టి పరిస్థితుల్లో లీక్ కానివ్వకండి. అలాగే ఎంగిలి పాత్రలను అలానే కిచెన్లో వదిలిపెట్టకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో గనక మీకు యూస్ఫుల్గా ఉంటే
తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ ఫర్ మోర్ యూస్ఫుల్ వీడియోస్.